సో చైతన్యకి ఆల్ ఇండియా ర్యాంక్ 68 వచ్చింది. ఒక 4-5 ఇయర్స్ నుంచి చాలా కన్సిస్టెంట్ గా హార్డ్ వర్క్ చేయడం వల్ల ఇదైతే లభించిందని మనందరం నమ్ముతున్నాము. సో చైతన్య ఒక మాటలలోనే దాన్ని ఎలా ఫీల్ అవుతున్నావు చైతన్య? అంటే 68 అంటే నిజంగానే అద్భుతం. నీకు తెలుసు, నాకు 4-5 ఇయర్స్ నుంచి తెలుసు, ఎవరికన్నా 700 ర్యాంక్ వస్తేనే చాలా సంతోషపడ్డటువంటి సందర్భం. సో నీకే 68 ర్యాంక్ రావడం ఎలా అనిపించింది? హలో అండి, మైసెల్ సాయి చైతన్య. ఈసారి నాకు 68th ర్యాంక్ వచ్చిందండి సిఎస్సి 2024లో. సార్ యాక్చువల్లీ 68th ర్యాంక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అనుకోలేదు. 100 లోపల ర్యాంక్ రావడం అనేది ఒక సర్టెన్ స్పెషల్ ఫీలింగ్. యాక్చువల్లీ మనం వేరే వాళ్ళని చూస్తాం 100 లోపల ర్యాంక్ తెచ్చుకునే వాళ్ళని, మనం ఎప్పుడు తెచ్చుకుంటామని అనుకుంటాం ఎప్పుడైనా, కానీ అది నాకు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఐ వుడ్ లైక్ టు షేర్ మై జర్నీ విత్ విష్ణు ఐఎస్ అండ్ విష్ణు సార్. సార్ దగ్గర నేను టెస్ట్ సిరీస్ యాక్చువల్లీ 2020 మై జర్నీ స్టార్ట్ విత్ 2020 మెయిన్స్. దట్ వాజ్ మై ఫస్ట్ మెయిన్స్ యాక్చువల్లీ. అప్పుడు నేను ఆంథ్రోపాలజీ టెస్ట్ సిరీస్ తీసుకున్నాను. సార్ యూస్ టు పర్సనలీ ఇవాల్యుయేట్ ఆల్ మై టెస్ట్. ఐ యూస్ టు రైట్ ఆల్ ద టెస్ట్. అక్కడే నేను ప్రతి మెయిన్స్ లో ఎక్కడైనా నేను ప్రతి టెస్ట్ రాసేటోని. సార్ దగ్గర నేను 2 సార్లు మెయిన్స్ టెస్ట్ సిరీస్ తీసుకున్నాను ఆంథ్రోపాలజీ 2021, 2023 మెయిన్స్ లో. సో అప్పుడు నాకు సార్ ఇవాల్యుయేట్ చేసిన పర్సనల్ గైడెన్స్ కానీ, కంటెంట్ కానీ, ద వే ఐ యూస్ టు ఆన్సర్ మై స్ట్రక్చర్ మై ఆన్సర్స్ కానీ అవన్నీ నాకు చాలా హెల్ప్ అయింది. మోర్ ఓవర్ నేను మిగతా మెయిన్స్ లో కూడా ఎక్కడైతే నేను వేరే దగ్గర టెస్ట్ సిరీస్ తీసుకున్నాను అది కూడా నేను సార్కి చూపెట్టాను పర్సనల్లీ. అక్కడ కూడా సార్ నాకు ఎక్కడైతే కంటెంట్ బిల్డింగ్ కావాలో, ఎక్కడైతే ప్రెజెంటేషన్ ఎక్కడ ఇంప్రూవ్ చేయాలో అలాంటి వాటికి ఇన్పుట్స్ ఇచ్చేటోళ్ళు సార్. మోర్ ఓవర్ అదే కాకుండా నాకు జనరల్ స్టడీస్, మోర్ ఓవర్ ఎథిక్స్ అండ్ ఎస్ఏ వాటివి కూడా సార్ టెస్ట్ సిరీస్ అనేది నాకు పర్సనల్లీ సెండ్ చేసేటోరు వాట్సాప్లో. అది నేను కంటెంట్ బిల్డింగ్ కి మోర్ ఓవర్ అన్కంఫర్టబుల్ లాంటి క్వశ్చన్స్ ఏదైతే ఉంటుందో, మనం ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్, వేగ్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటుందో అలాంటి వాటికి నన్ను ట్యాకిల్ చేయడానికి చాలా హెల్ప్ అయిందని భావిస్తున్నాను. బేసికలీ what we usually find is anthropology is a static subject as been find out by aspirants, but some of the chapters in paper 2 such as tribal anthropology we need to add current affairs in order to enrich our answers. So what I used to find is sir telegram channel as well as some of the telegram channels sir used to run. He used to post the monthly current affairs as well as weekly current affairs that helped me to enrich my answers, to value add my answers and to gather the examples from lot many sources that helped me in tackling the current affairs in paper 2 sir.